ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ప్రభు రాత్రంతా మాకు మంచి నిద్రను అనుగ్రహించి ఉదయ కాలంలో బయలుదేరి అయా నీ వాక్యమని వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ మెల్లని స్వరం మా కోసం వినిపించినందుకు వందనాలు. నువ్వు మాతో మాట్లాడి నీ కృప దయచేసి నీ నామముని ఘనత తెచ్చుకుని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. లేవియ కాండము 12వ అధ్యాయము. కనిపిస్తుందా అక్షర? మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. ఒకడు దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగల నుండి వాని దేహ చర్మ మందు ఎందు కుష్ఠపు పోడ వంటిది కనబడిన యాజకుడైన అహరోను యొద్దకైనను యాజకులైన అతని కుమారుల్లో ఒకని యొద్దకైనను దాన్ని తీసుకొని రావలెను. 3. లేవియ కాండము 12వ అధ్యాయం పైన చూడు. నువ్వు తీసింది యెహోషువ చూసి లేవియ కాండం 3వ వచనం. 8వ దినం నా బిడ్డ చిన్నటి చేయవలనని ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినముల నుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేవుని నేను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. ఆమె ఆడపిల్లలను కన్యాడగా ఆమె తన కడగా ఉండనప్పటి వల్లే 2 వారాలు ఉండుట వలన ఆమె తన రక్తశుద్ధి కొరకు 6 దినములు కడగా ఉండవలను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధ దినమును సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహార్థ బలిగా 1 పావురము పిల్లనైనను తెల్ల గుహనైనను గుడారం ద్వారం యొక్క ద్వారమున యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దాన్ని నడిపించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్త విషయమై ఆమె అపవిత్రపరచబడిన అది మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ అతని స్త్రీ కానీ కూర్చినది. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలైనను 2 పావుర పిల్లలైనను దహన బలిగా ఒకదానికి 2 పావుర పిల్లలైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావలను. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఇందులో 12 అధ్యాయంలో 8 వచనాలే ఉన్నాయి. యాజకుడు గురించి చెప్పబడుకుంటూ వస్తున్నాం. ఏంటికి ఫస్ట్ నుంచి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఒక స్త్రీ గర్భవతి మగపిల్లని కనిన ఎడల ఆమె 7 దినములు పురిటిదై ఉండవలెను. ఆమె తాను పుట్టుటదై కుమారుడు కలిగిన దినం నుండి లెక్కను బట్టి పురిటి అయి ఉండవలెను. 8 దినములు బిడ్డను మృతి సున్నతి చేయించవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండు. తన రక్తశుద్ధి దినము సంతృప్తి మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశింపకూడదు.
ఇక్కడ మరి దేవుని వాక్యంలో సెలవిచ్చిన ఒక స్త్రీ డెలివరీ అయినాక మరి 7 దినాలు ఆమె ఇంట్లో మరి అపవిత్రంగా ఉంటుందని చెప్పబడుతుంటే మరి దేవుని అపవిత్రత ఏంది? మరి ఒక స్త్రీ మరి పురిటి రక్తశుద్ధి కోసం తన రక్త శుద్ధి దినం సంతృప్తి కావాలను మరి ఆమె కోసం ఆ శుద్ధి పరిహారం కోసము మరి తెల్ల గువ్వలని పావుర పిల్లల్ని మరి తీసుకొచ్చి మరి 2 పావురము తెల్ల పిల్లలైన దహన బలిగా ఒకదానిని పాప పరిహార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావాలి. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయచిత్తం చేయగా ఆమె పవిత్రత కలుగును. మరి పవిత్రత పరిశుద్ధత మరి కలగటానికి మరి దేవుడు ఆ రోజులలో అంత కఠినంగా మరి ఇలాంటివి చెప్పబడుకుంటూ వస్తుంది. యేసుక్రీస్తుగా ఈ లోకానికి మానవుడికి వచ్చాడు, మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన పాపల నిమిత్తము ఆయన రక్తము చిందించాడు. మరి తిరిగి రానయ్యున్న దేవుడు ఆ రోజులలో ప్రతి విషయంలో పాప పరిహార నిమిత్తానికి ఈ బలుల నిమిత్తానికి జంతువులని పక్షులని బలిగా అర్పించారు. మరి ఈరోజు ఈ దినాలలో క్రొత్త నిబంధన కాలానికి మరి ఏమీ మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయనే మన కోసము రక్తము చిందించిన వాడుగా ఉన్నాడు. మరి ఏ వ్యక్తి అయితే పాపినని ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి మరి యేసుక్రీస్తు రక్తంలో కడవబడిన వ్యక్తిగా మరి దేవుడు తెచ్చబడిన వాడుగా ఉంటాడు. పాపులను ఒప్పుకోకుండా చేసేది దుష్టుడైన అపవాది కుతంత్రాలు ఎన్నో ఉంటాయి మానవుడు. మరి దాని కుతంత్రాలు దేవుని బిడ్డలుగా అంగీకరించకుండా చేసేది అపవాది. మరి అపవాది మరి ఎన్నో విధాల మనుషుల్లో జొరబడి మానవాళ్ళని బాధపడుతూ వస్తుంది. మన కుటుంబంలోనే చేస్తూ ఉంటాం, మన ఇంట్లోనే అందరూ ఐక్యత కలిగి ప్రేమకలిగి జీవిస్తారేమో అనుకుంటారు. ప్రేమ ఎవరిలో ఉంటుంది? యేసుక్రీస్తు కలిగిన హృదయాలలో క్రీస్తు ప్రేమ అనేది ప్రకటింపబడుతూ ఉంటుంది. కానీ ఆ తర్వాత యేసుక్రీస్తు మరి ఆయన తన హృదయం ఇవ్వని కుటుంబాల్లో ఆయన క్రీస్తు ప్రేమను గ్రహించలేని వారుగా ఉంటుంది. అందుకే ఒక కుటుంబంలో ఒక రక్షింపబడితే కుటుంబం అంతా రక్షణలోనికి వస్తుంది అంటే వారి ప్రార్థనను బట్టి వారికున్న విశ్వాసం బట్టి మరి దేవుడు రక్షణలోనికి నడిపించడానికి దేవుడు ఎంచుకుంటాడు. మరి రక్షణ అనేది విధంగా వస్తుందా? రాదు. మనం ప్రార్థన చేయాలి కుటుంబం కోసం. ఒక రక్షణ పడితే కుటుంబం అంతా రక్షణలోనికి వస్తుందని దేవుడు వాక్యం చెప్పకూడదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా చేసేది సైతం. ఏం ప్రార్థన చేస్తుంది, ఏం బైబిల్ చదువుతుంది, ఏం చర్చికి వెళ్తావులే అని మరి దుష్టుడు అపవాది మనల్ని కుంటదీస్తూ ఉంటాడు. మనం ఆత్మీయంగా ఎదిగినా కూడా దుష్టుడైన అపవాది మనల్ని పడేయటానికి కృంగదీయటానికి చేస్తుంటాం. మనం అంతేందుకు మనం రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని మన దినం ఆరంభించుకుంటున్నాం కదా. సో మరి దుష్టుడు అపవాది ప్రార్థన చేయకుండా చేసే పరిస్థితిని కూడా కల్పిస్తూ ఉంటుంది. సో అపవాది కుతంత్రాలు చాలా వేరుగా ఉంటాయి. దాని కుతంత్రాలని మనం పసిగట్టలేం, కానీ దేవుడి కాడ మనం ప్రతి విషయంలో మొరపెట్టినప్పుడు ప్రతి విన్నపము ఆయన ఆలకించేవాడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించేవాక ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. నాయన లేవియకాండం 12వ అధ్యాయంలో మేము అయా
కొన్ని వచనాలు మేము ధ్యానించుకున్నాము. అది నాయన గర్భవతి అయిన ఒక స్త్రీ డెలివరీ అయినప్పుడు మరి దేవా తను 8 దినాలు అపవిత్రతగా ఉంటుందని సెలవిచ్చారు. ఆమె పాప పరిహారంగా మరి ఇతరుల గోవులైన పావురాలైనా మరి బలిగా అర్పించాలని పాత నిబంధన కాలంలో చెప్పబడుకుంటూ వచ్చింది. దేవా కొత్త నిబంధనలో నాయన మాకు యేసుక్రీస్తుగా మా కోసం బలిగా అర్పించబడ్డాము. నాయన మా కోసం రక్తం చిందించాము. నాయన నీకు వందనాలు. మరి ప్రార్థించుకుంటున్నాను నా దేవా, ఉదయకాల సమయంలో మా కుటుంబ అక్కరలు మీ మహిమలో తీర్చాలి. మా భవిష్యత్తు నీ చిత్తమే మా ఇల్లు జరిగించాలి. ఆయన జ్ఞాపకం తీసుకొని మన జ్ఞాపకం తీసుకొని వారు చేసేది దీవించండి, ఆశ్రయించారు. వారు హృదయపుల రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. బిడ్డల కృపలో భద్రపరచుకోండి. నైనా శక్తి ఆరోగ్యం కృపలో భద్రపరచుకోండి. నైనా మరి తొలై గ్రామం జ్ఞాపకం చేసుకొని రక్షించాలి. నైనా ప్రార్థిస్తున్నాం. నార్కపల్లి నగర జిల్లా ప్రాంతాన్ని కృపలో భద్రపరచుకోండి. మంచి వర్షాలను అనుగ్రహించాలి. రైతులకు ఆకాశం తట్టు తేరి చూస్తారు. భూమి సేద్యం చేసుకున్న బిడ్డలు అయినా మంచి వర్షాలు అనుగ్రహించండి. దేవాన్ని పొందడం ప్రభావం మా పొలం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవా ఇంకా ప్రార్థించుకుంటున్నాను. భవిష్యత్తు విషయంలో ముఖ్యంగా డబ్బుని భవిష్యత్తు నా విషయంలో మాత్రం సరళపరచాలి. గ్రూప్ 1కి మరలా సిద్ధపడుతుండగా నన్ను బలపరచండి. అయినా మరి ఇంకా కొన్ని బుక్స్ తీసుకుని ఆ విషయంలో నాకు సహాయపడండి. తమ్ముడు కూడా రైల్వే జాబ్కి సిద్ధపడుతుండగా బిడ్డని దీవించండి. నిలబెట్టు వాడు రేపటి వారం ప్రభావంలో గవర్నమెంట్కి సేవ చేసే ఉద్దేశం ఏంటి? ఎన్నిక చేసి మీ నామాన్ని కలిపి తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. మ్యారేజెస్లో దాన్ని చిత్రమే వాయిలా జరిగించండి. ఏ విధంగా మార్గం సరళపడతావు, మార్గం సరళ చిత్తం బయలుపరిచి నీ నామని ఘనత తెచ్చుకో. శత్రు శాతాలు ప్రభా ఇలా నా కుటుంబాన్ని నీ కృపగల హస్తములకు అప్పచెప్పిన చెంచెల కుటుంబాన్ని రక్షించండి. దేవా ఆయా వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి. జీతాలు పడే కృపను దయచండి. వీడకు సహాయపడండి. పెద్దడు మరి ఈ సంవత్సరం నుంచి స్కూల్కి వెళ్తాడు. ప్రియవిడులను దీవించాలి. సాతాను కుటుంబాలు అయిపోయింది. విద్య బోధనలో ప్రియవిడులు వరదలకు బిడ్డలుగా సిద్ధపరచాలి. కావ్యమని అవి మా బిడ్డలు మంచి లైఫ్ నైనా జాబ్లో సెటిల్మెంట్ అవుటకు ప్రియవిడులను దీవించాలి. నైనా ఇలా నా కుటుంబాన్ని కృపగలాస్తున్నారు. మరలా నీకు జాబ్ని ఏర్పాటు చేయండి. బిడ్డని నిలబెట్టమని కోరుకుంటున్నాను. నీ చిత్తంలో 2 లిస్టులో తనకు ఇల్లు వచ్చేదంటే మార్గం సరళపరచాలి. పొలిటికల్ వారు ప్రభావం ఎవరి పార్టీ ఉంటే వారు అలా విధంగా బిహేవ్ చేస్తున్నారు. మరొక తండ్రిగా నీకు మొరపెట్టుకుంటున్నాను. మేము గవర్నమెంట్ వాళ్ళం కాబట్టి మేము పొలిటికల్కి ఈ విధంగా ఉన్నాం. తండ్రి జ్ఞాపకం చేసి మా దేవుడిగా మా అక్కడిని నీ వైమర్శంలో తీర్చాను. ఇలా నా కుటుంబం అక్కడిని నీ వైమర్శంలో తీర్చి నీ నామాన్ని ఘనత తెచ్చుకొని ప్రార్థిస్తాను. ఈరోజు సమయం అంతే జీవనకరంగా అవసరంగా సులువుగా చుట్టుబట్టి ఆటంకాన్ని శోధన నుండి కాపాడవాలి. ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తాను. నన్ను తగ్గించుకుంటూ నేను నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. తండ్రి యేసు రక్తం వేయించాను, సెల్వ రక్తం వేయించి యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతరం నాశనం అగునుగాక.